జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం పురుషోత్తమ క్షేత్రమైన పూరి జగన్నాథ్ క్షేత్రం యొక్క స్థల పురాణం, మహత్యం, స్కాంద పురాణం నుండి తెలుసుకుందాం. ముక్తిని ప్రసాదించే పూరి జగన్నాథ్ క్షేత్రము ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్కు సమీపంలో పూరి పట్టణంలో సముద్ర తీరాన కలదు. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు జగన్నాథునిగా కొలువై ఉన్నాడు. గర్భాలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనమూర్తి విగ్రహములు చెక్కతో చేయబడి ఉంటాయి. ఈ క్షేత్రంను కృతయుగంలో పురుషోత్తమ క్షేత్రమని, నీలాచల క్షేత్రమని, క్షేత్రమని, శంఖ క్షేత్రమని కూడా అంటారు. ఈ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో వివరంగా తెలియచేయబడింది. పూర్వము బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి భూలోకంలో ముక్తిని ప్రసాదించే తీర్థక్షేత్రముల గురించి తెలియచేయమని కోరగా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా తెలియచేశాడు. ఓడ్ర దేశంలో సముద్ర తీరానికి సమీపంలో నీలాచల పర్వతం మధ్య భాగంన రోహిణీకుండం కలదు. అక్కడ సమీపంలో ఉన్న వటవృక్షం వద్ద నీలమాధవుడు అనే నామంతో శ్రీ మహావిష్ణువు శంకు, చక్ర, గద, పద్మములను కలిగిన విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఈ క్షేత్రంలో ఉన్న నీలమాధవ స్వామిని చూసిన వారికి ముక్తి కలుగుతుందని విష్ణుమూర్తి బ్రహ్మతో చెబుతాడు. అప్పుడు బ్రహ్మ ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న శంకుచక్రధారి అయిన నీలమాధవ స్వామిని దర్శించుకుని సాష్టాంగం చేసి ఎంతో ఆనందం పొందుతాడు. ఇంతలో ఒక కాకి అక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్న తరువాత ఆ కాకి కూడా ముక్తిని పొందడాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు. ఈ విషయం తెలిసిన యముడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి పురుషోత్తమ క్షేత్ర దర్శనం వల్ల సమస్త జీవులు ముక్తిని పొందడం వల్ల తన అధికారానికి భంగం కలుగుతుందని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. ఆ తరువాత కాలంలో ఇంద్రజుమ్నుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు విష్ణు భక్తుడు. అతడు నిరంతరము విష్ణుమూర్తి కొరకు ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు రాజు వద్దకు వచ్చి నీలాచల పర్వతం సమీపంలో నీలమాధవుడు అనే విష్ణుమూర్తి ప్రతిమ కలదని, ఆ స్వామిని దర్శించుకున్న వారికి ముక్తి కలుగుతుందని తెలియచేశాడు. ఆ స్వామి ఒక గిరిజన భక్తునిచ్చే పూజలు అందుకుంటున్నాడని తెలియచేశాడు. ఆ బ్రాహ్మణుడి మాటలు విన్న రాజు ఎంతో ఆనందపడి తన ఆస్థానంలో ఉన్న విద్యాపతి అనే బ్రాహ్మణుని ఆ ప్రదేశానికి వెళ్ళి నీలమాధవ స్వామిని చూసి రమ్మని, ఆ తరువాత తన పరివారంతో రాజు స్వామిని దర్శించుకోవడానికి వస్తానని చెబుతాడు. అప్పుడు విద్యాపతి నీలాచల పర్వతంకు వెళ్ళి అక్కడ ఉన్న గిరిజన భక్తుడైన విశ్వావసు సహాయంతో శంఖచక్ర గదధారి అయిన నీలమాధవ స్వామిని దర్శించుకున్నాడు. సాక్షాత్ విష్ణుమూర్తి రూపమైన నీలమాధవ స్వామి విగ్రహంను చూసి విద్యాపతి ఎంతో ఆనందపడి తిరిగి రాజు వద్దకు వచ్చి తాను స్వామి విగ్రహంను చూసిన వృత్తాంతం గురించి వివరంగా చెప్తాడు. అది విన్న ఇంద్రజుమ్న రాజు తన పరివారంతో పాటు స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరగా ఇంతలో నారదుడు రాగా నారదుతో సహా నీలాచల పర్వతంనకు ఇంద్రజుమ్నుడు వెళ్తాడు. కానీ అక్కడ స్వామి విగ్రహం కనబడదు. యముడు కోరిక మేట నీలమాధవ స్వామి విగ్రహము బంగారు ఇసుకతో కప్పబడగా ఇంద్రజుమ్నుకి స్వామి దర్శనం కలగలేదు. అప్పుడు ఇంద్రజుమ్న రాజు ఎంతగానో దుఃఖించి స్వామి దర్శనం అయ్యేంత వరకు తిరిగి రాజ్యంనకు వెళ్ళనని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు నారదుడు రాజుకు 1000 అశ్వమేధ యాగాలు చేసి రోహిణీకుండం వద్ద ఉన్న నరసింహస్వామిని దర్శించుకోవడం వల్ల రాజు కోరిక తీరుతుందని చెప్పగా ఇంద్రజుమ్నుడు నారదుడు చెప్పినట్లుగా చేసిన కొంతకాలానికి ఒకరోజు రాజు స్వప్నంలో విష్ణుమూర్తి దర్శనమిచ్చి సముద్ర తీరం నుండి ఒక వృక్షం యొక్క దారువు వస్తుందని, ఆ దారువుతో జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనమూర్తి విగ్రహాలను చేయించి బ్రహ్మదేవుని చేత ప్రతిష్ఠ చేయించమని చెప్తాడు. స్వప్నంలో రాజుకి స్వామి దర్శనం ఇవ్వడంతో ఎంతో సంతోషించి మరునాడు సముద్ర తీరానికి వెళ్ళగా శంఖచక్ర గదా పద్మముల గల దారువు తీరంనకు వచ్చింది.
ఆ దారువుని రాజు చూసి రోహిణీ కుండం వద్దకు తీసుకువెళ్ళి ఉంచగా విశ్వకర్మ ఒక శిల్పి రూపంలో వచ్చి తాను స్వామివారి విగ్రహాలను తయారు చేస్తానని, ప్రతిమలు పూర్తి అయ్యే వరకు గదిలోకి ఎవరూ రాకూడదని తెలియజేస్తాడు. రాజు దానికి అంగీకరించగా శిల్పి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రతిమలను చేయడం ప్రారంభిస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో శిల్పికి ఏమి జరిగిందో అన్న కారణంతో రాజు గది తలుపులు తీస్తాడు. ఆ గదిలో పూర్తిగా తయారు కానీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనమూర్తి విగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ శిల్పి మాత్రం అదృశ్యమయ్యాడు. తన తొందరపాటుకు రాజు చింతించగా నారదుడు ఇదంతా శ్రీ మహావిష్ణువు యొక్క నిర్ణయమేనని రాజుకు తెలియచేసి బ్రహ్మదేవుని ఆహ్వానించి బ్రహ్మదేవుని చేత గర్భాలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనమూర్తి విగ్రహాలను ప్రతిష్ఠ చేయిస్తాడు. దేవతలు, ఋషులు వచ్చి ఆ విగ్రహాలకు పూజా కార్యక్రమాలు జరిపిస్తారు. ఈ విధంగా పురుషోత్తమ క్షేత్రంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనమూర్తుల విగ్రహాల ప్రతిష్ఠ జరిగిందని స్కాంద పురాణంలో వివరంగా తెలియజేయబడింది. అంతేకాకుండా ఇంతటి పవిత్రమైన ఈ క్షేత్రంను దర్శించుకున్న మానవులకు జన్మజన్మ పాపాలు తొలగిపోయి ముక్తి కలుగుతుందని కూడా తెలియజేయబడింది. అందుచేత ఈ క్షేత్రాన్ని ముక్తిదాయక క్షేత్రం అని కూడా అంటారు. ఈ ఆలయ సమీపంలో రోహిణీకుండం, ఇంద్రజుమ్న సరస్సు, నరసింహస్వామి ఆలయం, లక్ష్మీదేవి ఆలయం, గుండీచా మందిరం, నీలమాధవ స్వామి ఆలయం, క్షేత్రపాలకుడైన శివుని ఆలయం కూడా ఉంటాయి. జగన్నాథుడికి ఎంత ప్రాధాన్యత ఉందో జగన్నాథుని ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అందుచేత జగన్నాథుని దర్శనం అయిన తర్వాత ప్రసాదాన్ని కూడా తప్పక స్వీకరించాలి. ఇంతటి మహత్యము, విశిష్టత, రహస్యాలు కలిగిన పూరి జగన్నాథ్ క్షేత్రాన్ని మనం కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని జగన్నాథుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.